కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీల మధ్య ఘర్షణ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఖైదీల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉంది? అలాగే పోలీస్ అధికారులు ఈ విషయంపై ఏమైనా స్పందించారా? జైల్లో ఖైదీల మధ్య జరుగుతున్నటువంటి అంశాల మీద నిఘా కొరవడిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే సెంట్రల్ జైల్లో ఈ రోజు ఒక సెల్ ఫోన్ లభించింది. రిమాండ్ ఖైదీల దగ్గర ఒక సెల్ ఫోన్ లభించడంతో చెకింగ్ లో భాగంగా ఈ సెల్ ఫోన్ ఎవరిది అని చెప్పి వాకప్ చేసే నేపథ్యంలో ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఇది నాది కాదు, వేరే భాష అనేటువంటి వ్యక్తి ఇచ్చాడు అని చెప్పేసి అతను చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఈ భాష అనే వ్యక్తికి సెల్ ఫోన్ దొరికిన వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య కూడా రిమాండ్ ఖైదీలు వీళ్ళిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగి దాదాపు వాగ్వివాదం చోటు చేసుకుని దీంతో పాటు దాడులు చేస్తున్న స్థాయికి కూడా వెళ్ళింది. అధికారులు వాళ్ళని విడదీసినప్పటికీ మొత్తం మీద ఈ వివాదం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మెజర్స్ ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే సెల్ ఫోన్ దాదాపు 4 ఖైదీలు గోడ నుంచి ఇదే సెంట్రల్ జైల్లో పరారైనటువంటి నేపథ్యం. అంతకుముందు ఒక రిమాండ్ అంటే జీవిత ఖైదీ రిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక అతను మొత్తం 5 మంది పరారయ్యారు ఇటీవల కాలంలోనే. ఈ నేపథ్యంలో మళ్ళీ లోపలికి ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టిన కారణంగా మళ్ళీ సెల్ ఫోన్ కూడా ఈ రోజు జైల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో దీంట్లో దానికి తోడు రిమాండ్ ఖైదీలు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళని లెక్క చేయకుండా అక్కడ రిమాండ్ ఖైదీలు గొడవలు దిగటం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు లోపల ఉన్నాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్.